నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. జిల్లాలో ఈ నెల 6 నుండి జరగనున్న రెవెన్యూ సదస్సులను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రికి వివరించిన కలెక్టర్. ఒంగోలు నగరంలో మైనర్ డ్రైవర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. ఇక వివరాలకు వెళితే, జిల్లాలో ఈ నెల 6 నుండి జరగనున్న రెవెన్యూ సదస్సులను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్న చోట 2 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వివరించారు. రెవెన్యూ సదస్సులపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 826 రెవెన్యూ గ్రామాలకు గాను 298 గ్రామాల్లో రెవెన్యూ రీసర్వే పూర్తి చేసినట్లు మంత్రికి వివరించారు. భూ సమస్యలకు సంబంధించి 8889 అర్జీలు రాగా అందులో 6283 అర్జీలు సర్వే సంబంధిత అంశాలు ఉన్నట్లు చెప్పారు. కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 4 మండలాల్లో ఎక్కువగా అర్జీలు వచ్చాయని మంత్రికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు తదితరులు పాల్గొన్నారు. Every district officer is under your control and command. Don't forget that. And you have to have a team leader as head of the district. You have to guide them, you have to orient them, you have to train them, and you have to see that these suggestions are conducted effectively under the leadership of that person. And that is why you identify the most efficient district officers that you have. Okay? And also district collector must issue inspection at your level. We have just given you broad guidelines. Only illustrative, they are not exhaustive. Please understand, they are illustrative, they are not exhaustive. సర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కు గ్రామ సభ కూడా పెట్టడం జరిగింది సార్. సో దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 8889 కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ వచ్చి ఉన్నాయి సార్. దాంట్లో సర్వే రిలేటెడ్ గ్రీవెన్సెస్ 6283 సార్. దాంట్లో ఎక్కువ ఇక్కడ జాయింట్ ఎల్పిఎంస్ గ్రీవెన్సెస్ వచ్చి ఉన్నాయి సార్, 3670 సార్. ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇక్కడ అరౌండ్ 2217 వచ్చి ఉన్నాయి సార్. బౌండరీ వేరియేషన్స్ ఒక 152 ఉన్నాయి సార్. అదేవిధంగా దాంట్లోనే రెవెన్యూ గ్రీవెన్సెస్ మండల్ సార్, అక్కడ ఎక్కువ విలేజెస్ ఉన్నాయి సార్. కనిగిరి మండల్ 40 విలేజెస్ ఉన్నాయి సార్. దర్శి 38 ఉన్నాయి సార్. సిఎస్పురం కూడా 38 ఉన్నాయి సార్. ఆ విలేజెస్ లోనే ఎక్కువ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. సో ఆ విలేజెస్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం సార్. సో దానికి కావాలంటే 2 రోజులు కూడా పెడుతున్నాం సార్. ప్రాబ్లమాటిక్ విలేజెస్ ని ఐడెంటిఫై చేసి 2 డేస్ కూడా చేస్తున్నాం సార్. ఎక్కువ సిఎస్పురం మండల్ అండ్ కనిగిరి మండల్ ఉన్నాయి సార్. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలు నగరంలో మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్ లో ఉన్న బైక్లను నడుపుతూ పట్టుబడ్డ యువకులకు ఎస్పీ తన కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రయాణాల్లో భద్రతా నియమాలు పాటిస్తే మీకు, మీ కుటుంబానికి ఎంతో క్షేమకరంగా ఉంటుందని తెలిపారు. బాధిత రహితంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. జిల్లాలో తరచుగా ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ మరణాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో యువకులు ఎక్కువగా ఉంటున్నారని ఎస్పీ తెలిపారు. సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు కూడా నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు, ఆర్ఎస్ఐలు అస్లాం, మాల్యాద్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీ ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల రెడ్ క్రాస్ బిల్డింగ్ లో జరగనున్నట్లు సెక్రటరీ స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీలోని కొంతమంది సభ్యులు రాజీనామా చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విధిగా సమావేశానికి హాజరు కావాలని శ్రీమన్నారాయణ కోరారు. రెడ్ క్రాస్ సెక్రటరీగా శ్రీమన్నారాయణ నేను ఇందు మూలంగా అందరికీ తెలియజేసేదేమనగా ఈ యొక్క రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఒంగోలు వారి కొత్త మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవడానికి కలెక్టర్ గారు 22/12/2024 నాడు జరుపుకోవడానికి సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని దాంట్లో ఎన్నుకోవడానికి తేదీని ఫిక్స్ చేసి ఉన్నారు. ఆ తేదీ నాడు సభ్యులందరూ కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి వచ్చి ఆ కమిటీ మెంబర్స్ని అదే దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్ మరియు ఇతర సభ్యుల్ని ఎన్నుకోవడానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగర నడిబొడ్డులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో గల బిల్లాల్ హోటల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి చోరీకి పాల్పడినట్లు హోటల్లోని సీసీ ఫుటేజ్ లో నమోదైంది. హోటల్ ముందు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తుండగా అగంతకుడు వెనుక వైపు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. హోటల్లోని బీరువాను పగలగొట్టి అందులో సిబ్బంది జీతాల కోసం హోటల్ యజమాని ఉంచిన 2 లక్షల రూపాయలకు పైగా నగదు అపహరించాడు. అయితే అక్కడే ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ మాత్రం తాకకుండా వదిలేసి వెళ్లాడు. ఉదయం 9 గంటలకు తాను వచ్చి ముందుగా కిచెన్ చూసుకొని తన రూమ్ టేబుల్ వద్దకు రాగానే బీరువా తెరిచి ఉండడాన్ని గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించినట్లు హోటల్ యజమాని ఖాదర్ వలి తెలిపారు. తన హోటల్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లోజ్ టీమ్ వేలిముద్రను సేకరించారు. దొంగతనం జరిగిన తీరు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సీసీ కెమెరాలో ఫుటేజ్ ఆధారంగా దొంగతనం ఎవరు చేశారో గుర్తించే పనిలో ఉన్నారు. అంతకు ముందుగా బిల్లాల్ హోటల్ యజమాని కాదర్వలితో మాట్లాడారు. అక్కడ ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడారు. నిందితుల్ని త్వరితగతిన గుర్తించి అదుపులోకి తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. అద్దంకి బస్ స్టాండ్లో ఉన్నటువంటి బిల్లాల్ ఓనర్ అయినటువంటి లియాఖత్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మా హోటల్లో రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేసి కొంత క్యాష్ తీసుకెళ్లారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టీముని ప్లస్ సిసిఎస్ వాళ్ళ హెల్ప్, ఫింగర్ ప్రింట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ సీన్కి వచ్చేసేసి సీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. తర్వాత మేము అబ్జర్వ్ చేసిన సీసీ కెమెరాల బట్టి ఈ యొక్క అఫెన్స్ రాత్రి సుమారు 2:25 తర్వాత నుంచి జరిగిందని చెప్పేసి మా దగ్గర ఉన్న క్లూ. అందువల్ల త్వరలోనే దొంగ ఎవరు అనేది తెలుసుకొని అతను ట్రేస్ చేస్తాం. సుమారు వాళ్ళు ఇంకా అమౌంట్ కౌంట్ చేయలేదు, చేసినారా చెప్తా ఉన్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి సీన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం. వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలి కదా, లాస్ట్ మంత్ అయిపోయింది కదా, పేమెంట్లు ఇవ్వడానికి తెచ్చి డబ్బులు అవి ఇవి అక్కడ నుంచి తెచ్చి పెట్టుకుని ఉన్నాం మేము. రెండు పైనే ఉంటాయి, 2+ మనకి ఎంత అనేది క్లారిటీ లేదు. 2 లక్షల పైన ఉంటాయి. రాత్రి పెట్టాం. రాత్రి ఎవరో 2:30 కెమెరాలో చూస్తే 2:30కి ఎవడో ముఖాన్ని కొట్టు కట్టుకుని తిరుగుతున్నాడు లోన. మా వాచ్మెన్ వాడు సెక్యూరిటీ ఏం బయటే ఉన్నాడు. వాడు వెనకాల నుంచి గోడ దూకి అటు నుంచి వచ్చున్నాడు. అదే ఆ క్లారిటీ లేదు. అది చూస్తున్నారు సార్ వాళ్ళు. చూద్దాం. పొద్దున నేను 9ంటికి వచ్చున్నాను. అంటే నేను కొంచెం కిచెన్లో అటు ఇటు తిరుగుతూ అక్కడ పనులు చూసుకుంటున్నాను. లోన్కి వచ్చాను. లోన్కి వస్తే బీరో ఓపెన్ ఉంది. మా వాళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఎవరు అనేది మనకు ఇది లేదు. క్లీన్ చేసుకుని ఏంది బీరో ఓపెన్ ఉందంటే, సార్ అది అలాగే ఉంది, రాత్రి మర్చిపోయారేమో అనుకుంటున్నాను. చూస్తేనేమో గిబ్బులు ఏం లేదు. ఆ ఫోన్లో అవి ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ తీసేసి బయట పెట్టి ఆ ల్యాప్టాప్ కవర్లో డబ్బులు అవి వేసుకొని తీసుకొని వెళ్ళాడు. ఆ ల్యాప్టాప్ అక్కడే ఉంది, ఫోన్లు అక్కడే ఉన్నాయి. అంటే మెయిన్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమి తీసుకెళ్ళకుండా ఆడ పెట్టేసి ఆ లాకు ఈ లాకు మొత్తం పగల కొట్టేశాడు. ఇక్కడ నుంచి మొత్తం ఏమి ఉన్నాయి మొత్తం డ్రెస్కులతో సహా పగల కొట్టుకుంటా వెళ్ళాడు. లోన చాకుడు తెచ్చాడు, కత్తి తెచ్చి దాంతో పగల కొట్టుకుంటా తీసుకెళ్ళాడు. మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిచెట్టి రోసయ్య 3వ వర్ధంతి పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఉన్న కొణిచెట్టి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా
అజాత శత్రువుగా పేరుగాంచిన కొనిజెట్టి రోషయ్య సేవలు చిరస్మరణమని నాయకులు కొనియాడారు. ఆర్యవైశ్య కులంలో జన్మించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోసయ్య 3వ వర్ధంతిని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కోట హనుమంతరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపోతు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మూవల శ్రీనివాసులు, బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాత చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పరావు సురేష్, ఆర్యవైశ్య మండల కార్యదర్శి పబ్లిసిటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆర్యవైశ్య భవనం నందు నిర్వహించిన కొనిజెట్టి రోసయ్య వర్ధంతి వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, అలాగే తమిళనాడు మాజీ గవర్నర్గా ఆయన అందించిన సేవల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే మా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎప్పటికీ ఆయన సేవల్ని, ఆయన కృషిని మర్చిపోమని, ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని, వర్ధంతిని కూడా ఘనంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో, అలాగే మండల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తూ, మా ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని ముందుకి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్యవైశ్యుడి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ, రోసయ్య గారికి జోహార్. కొనిజెట్టి రోసయ్య గారు కొనిజెట్టి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనిజెట్టి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. ఈ సందర్భంగా రోసయ్య గారు మంచి వక్త. ఆయన మీటింగులకి 2-3 మీటింగులకి నేను అటెండ్ అయ్యాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకి కథల బుద్ధి కాదు, అంత చక్కగా మాట్లాడతారు. తర్వాత మంచి అనుభవజ్ఞుడు, రాజకీయ ధురంధరుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు స్టేట్కి గవర్నర్గా పనిచేశారు. ఆయన ఒకే పార్టీలో పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే పార్టీలో ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొనిజెట్టి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కొనిజెట్టి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పడడానికి కార్యక్రమం ఏర్పాటు చేశామండి. క్రమశిక్షణగా మారిపోయారు రోసయ్య గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2009-2010 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తదుపరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి 2011 నుంచి 2016 దాకా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2014లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కొనిజెట్టి రోసయ్య గారు. రోసయ్య గారు ఇది ఎట్లా చేయగలుగుతున్నారని అంటే, ఏం చేస్తామండి, ఒక ఇంట్లో మహిళను చూసుకుంటాం, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మేమేం చేస్తామంటే ఒక 50 రూపాయలు ఎచ్చాలు తీసుకొని 10 రూపాయలు ఖర్చులు పెట్టుకుంటాం, 40 రూపాయలు ఇంట్లో దాపెట్టుకుంటాం అనేటట్టు రోసయ్య గారు చేసేవాళ్ళు. ఇంకోళ్ళు అయితే ఒక బాటిల్, ఒక బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకుంటారు, మాది ఆ టైపు కాదు అనే టైపులో చెప్పేవాడు రోసయ్య గారు. అట్టనే మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన చేసిన తుఫానప్పుడు క్షణాల్లో వచ్చేది, క్షణాల్లో వాళ్ళకి మామూలుగా ఫండ్స్ వెళ్ళిపోయాయి. ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉన్న ఒంగోలులోని కర్నూలు రోడ్డు నందు మరమ్మతులు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గుంతల వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నిత్యం అనేక మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న వెంకటరమణ వైద్యశాల యాజమాన్యం తమ వంతు సేవగా ముందుకు వచ్చి గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కర్నూలు రోడ్డు బైపాస్ వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ వరకు ఉన్న ఆ గుంతలను మట్టితో పూడ్చి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించారు. సేవ దృక్పథంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టిన వెంకటరమణ హాస్పిటల్ యాజమాన్యం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు నంద్యాల మెయిన్ రహదారి అండి ఇది. మన ఫ్లైఓవర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ బాగా గుంతలు పడిపోయి ఉన్నాయి. జనాలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. టూ వీలర్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని స్పందించి మేము వెంకటరమణ హాస్పిటల్ స్టాఫ్ అండి, మా డాక్టర్ గారు స్పందించి ఈ గుంతలన్నీ పూడిపీయడానికి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ రోజు నుంచి మొదలండి ఈ లైన్లో గుంతలు మొత్తం ఉండి పూర్తి చేపిస్తున్నాం. మా వర్కర్స్ వాళ్ళ చేతాన్ని తీసుకొచ్చుకొని డాక్టర్ గారి సహకారంతో చేపిస్తున్నామండి. వెంకటరమణ హాస్పిటల్ డాక్టర్ కె సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, డాక్టర్ రమాదేవి గారు వాళ్ళ సహకారంతో మేమందరం స్టాఫ్ని తీసుకొచ్చి ఈ సిప్స్ అంతా చేస్తున్నామండి. వైద్య సేవలు బాగా రద్దీగా ఉండే మా డాక్టర్ గారు ఈ ప్రజాసేవలో కూడా పాల్గొనాలని, జనాలకి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలను చేపేస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలనుకుని ఉన్నాం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులోని చెన్నకేశ్వర స్వామి గుడి నుండి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు ముందు కొద్దిసేపు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో నివసించే హిందువులపై మారణకాండ జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హిందువులు నివసించే ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని, దీంతో అక్కడ నివసించే హిందువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే హింసను వెంటనే అడ్డుకొని అక్కడి వారికి రక్షణ కల్పించేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైందవ శంకరావం జిల్లా కన్వీనర్ సోమ సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈముని బలరాం, ఆర్ఎస్ఎస్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, విద్యాభారతి జిల్లా కార్యదర్శి మాలకొండయ్య, రాష్ట్రీయ సేవక సమితి ప్రతినిధి దేవకుమారి, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సైదా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు సిరసనగుండ్ల శ్రీనివాసులు, రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రం సమర్పించారు. Chalo
అక్కడున్న 8% ప్రజలు కాస్త 0.8% 2% అయినటువంటి పరిస్థితి. ఇక్కడున్నటువంటి భారత్లో ఉన్నటువంటి మైనారిటీలు 8 నుంచి 15% అయినటువంటి పరిస్థితి. ఇక్కడ నీతికి నిలబడి ఏ వ్యక్తులనైతే కాపాడుతామని ఆ రోజు చేశారో ఆ రోజు కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థితి ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ నీతి తప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులను మైనారిటీలని వాళ్ళని మతాలు మార్చి వాళ్ళ మీద అత్యాచారాలు దాష్టికాలు చేసి దేశాలు వదిలి పారిపోయేలా చేసినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క విధానాలని వ్యతిరేకిస్తూ ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఇవాళ పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయ ధర్మాలకి తల ఒగ్గి గౌరవిస్తూ ఉంది. బంగ్లాదేశ్లో ఈ రోజున ఇస్లాం ఉగ్రవాదం నిన్న మొన్నటి వరకు పరిపాలించినటువంటి హసీనాని పారదోలటంతో పాటుగా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడ ధరించినటువంటి అండర్వేర్ కూడా తీసుకొచ్చి చూపించారు. అది ఇస్లాంలో ఉన్నటువంటి తీవ్రవాద భావజాలం. ఇటువంటి దుర్మార్గపు దేశాల మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ ప్రపంచంలో హిందుస్థాన్లో పుట్టిన బిడ్డ ఎక్కడైతే ఉంటాడో ప్రతి బిడ్డను కాపాడుకునేటువంటి కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. హిందువుల ఐక్య వేదిక ఆధారంగా వివిధ సంఘాలతోటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి హిందూ ఐక్య వేదిక, ఈ ఐక్య వేదిక ఏర్పడటానికి ఈ భారతదేశం నలుమూలలో కూడా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల్ని ఉన్నటువంటి స్త్రీలను అవమానించడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ధ్వంసం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మానుకోవాలని గత 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడైనా ఇప్పుడు ఓడిపోయినటువంటి ఇదిని బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఇలాంటి దాడులు ఎక్కడ జరపకుండా చూడాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధారంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. తమకు బలవంతపు టీం డ్యూటీలు వేయకుండా చూడాలని ఒంగోలు కనిగిరి ఆర్టీసీ డిపోలకు చెందిన పలువురు డ్రైవర్లు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ఆర్టీసీ నోటిఫికేషన్ ద్వారా తమంతా డ్రైవర్లుగా విధుల్లో చేరామని తెలిపారు. డ్రైవర్తో పాటు కండక్టర్ విధులు నిర్వర్తించేలా టీం విధానాన్ని ఆర్టీసీ అమలు చేస్తుందని చెప్పారు. డ్రైవర్, కండక్టర్ 2 విధులను నిర్వర్తించలేని వారికి బలవంతంగా విధులు కేటాయించరాదని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. డ్రైవింగ్ చేస్తూ టీం డ్యూటీ చేయడం వల్ల ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకున్న విషయాన్ని డ్రైవర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. టీం డ్యూటీలు తమకు తప్పించాలని డ్రైవర్లు వేడుకున్నారు. మొదటి నుంచి కండక్టర్ సర్వీస్లో డ్యూటీ చేస్తున్నాం. ఆ డ్యూటీ చేసే సందర్భంలో ఈ మధ్య కొత్తగా మాకు డిజిటల్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి చార్ట్లు వేయడం జరిగింది. అంటే ఒక రూట్కి ఒక డ్రైవర్ ఫిక్స్డ్గా తిరగడం జరిగింది. ఆ సందర్భంలో మమ్మల్ని ఆ చార్ట్లో మా పర్మిషన్ అంటే మమ్మల్ని ఏం అడగకుండానే మాకు బలవంతంగా దాంట్లో చార్ట్లు వేయడం జరిగింది. ఆ 1 మ్యాన్ సర్వీస్కి వేశారు. మేము టిమ్ము ట్రైనింగ్ కానీ మేము వెళ్తామని విల్లింగ్ కానీ ఎక్కడా మేము వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు మాకు టీమ్ ట్రైనింగ్ బలవంతంగా చూపించి మాకు 15 రోజుల నుంచి గైర్ హాజరవుతున్నారు. ఈరోజు 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆప్షన్లు చూపిస్తున్నారు. మాకు ఎక్కడ డ్యూటీలు కూడా మాకు చూపించలేదు. ఆల్రెడీ కోర్టు వారు కూడా చెప్పారు, బలవంతంగా టీమ్ డ్యూటీలకి ఎవరైతే రాసి ఇవ్వనని అంటారో వాళ్ళని బలవంతం చేయొద్దని కోర్టు వారు కూడా ఆదేశించారు. కానీ మా డిపో స్థాయి అధికారులు మమ్మల్ని బలవంతం చేసి మా ఆర్థికంగా నష్టం చేయడానికి కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ ఒక డిపోలో మేము కనుక్కున్న దాని ప్రకారం 12 యాక్సిడెంట్లు జరిగినాయి. 12 యాక్సిడెంట్లు తీసుకొని వాళ్ళు బలవంతంగా పంపించడం వల్ల జరిగినాయి. రాత్రిపూట నిద్ర లేకపోవడం కానీ వేరే కారణాలు టిమ్ము డబుల్ డ్యూటీ చేయడం వల్ల కానీ జరిగినాయి. ఈ సందర్భంలో మేము పామని కలెక్టర్ గారికి మా బాధలు చెప్పుకోవడానికి ప్రస్తుత
ప్రస్తుతం దేశంలో మనువాదానికి అంబేద్కర్ వాదానికి యుద్ధం జరుగుతుందని, దీనిలో భాగంగానే ఎస్సీ వర్గీకరణని అఖిల భారత మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. మాలవారి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు రేచర్ల రాజేష్ పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ భవనంలో జై భీమ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జై భీమ్ ఫౌండేషన్ సాలె కృపారావు అధ్యక్షత వహించారు. అనంతరం ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 28 రాష్ట్రాల్లో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని, కేవలం తెలుగు రాష్ట్రంలోనే వర్గీకరణ అంశం ప్రధానంగా పైకొచ్చిందని అన్నారు. మాదిగ సోదరులు వర్గీకరణ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో క్రిమిలేయర్ భూతం పొంచి ఉందని అన్నారు. ఉమ్మడి ఆస్తి అయిన రిజర్వేషన్ ఎవరూ పంచుకునేదే లేదని, అది అందరికీ సమానంగా దక్కుతుందని అన్నారు. దళితులను చీల్చే కుట్రలో భాగంగానే మనవాదులు చేస్తున్న ప్రయత్నం వర్గీకరణ అన్నారు. డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల సింహగర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాల సంఘాల నాయకులు పాలేటి కోటేశ్వరరావు, నూకతోటి బాబురావు, పందజాని రమేష్, అంబటి కొండలరావు, కట్ట సుచరిత, దార్నసి పెద్దన్న, దాసరి కోటేశ్వరరావు, నత్తల శ్రీను, స్వర్ణ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ అనేటువంటిది ఇవాళ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్యూ కమిషన్ అనేటువంటిది జనాభా లెక్కలు తీసినప్పుడు వాళ్ళు ఈ దేశంలో 25% జనాభా ఎస్సీలు ఉన్నారని చెప్పారు. ఎస్సీలు 20% ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం కూడా 20% ఉండాలి కదా. మరి ఆ 20% పెంచకుండా ఉన్న 15% ముక్కలు చేస్తే మాకు ఏమి న్యాయం జరుగుద్ది? మాకు ఎలా న్యాయం జరుగుద్ది? మేము డిమాండ్ చేస్తున్నాం, జనాభా ప్రాతిపదికన 25% రిజర్వేషన్లు అమలు చేయాలి. సప్లైన్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని వెంటనే మరి విడుదల చేయాలి. అదేవిధంగా మరి ఇవాళ ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ చేయాలి. ఎవరో మందకృష్ణ మాదికి చెప్పాడని చెప్పి మీరు ఏం చేస్తున్నారు? రిక్రూట్మెంట్ ఆపేశారు. ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఆపేశారు. ఇది తప్పు. చట్టం లేదు ఇక్కడ. వర్గీకరణ చట్టాన్ని చూపించి, భవిష్యత్తులో చేసే చట్టాన్ని చూపించి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా ఆపుతారు? మరి మాలా సామాజిక వర్గాలు చైతన్యం కావడం రాజ్యాంగ విరుద్ధమేమి కాదు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఒక కులాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ మాలలు కూడా వారిని విమర్శించలేదు. ఈరోజు మాల వాళ్ళు కూడా సందిగ్ధంలో పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది. మాలలే ముందుండి నడిపించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి తదనంతరం వచ్చినటువంటి మా నాయకత్వంలో మరి పదే మందకృష్ణ మాదిగ గారు, మాలలు మనువాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా కులపిచ్చి లేకపోతే ఆయన మహర్ల సమ్మేళనం ఎందుకు జరిపిస్తారని అన్నందుకు గాను రీసెంట్గా జరిగిన డిసెంబర్ 1వ తారీఖు 7 లక్షల మంది మాలలు చైతన్య రైతులు అనే దానికి చైతన్యవంతమైనటువంటి మాలల యొక్క సభతో ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినాం. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలి. కానీ వాళ్ళ దోపిడీని శాశ్వతం చేసుకునే దానికోసం చేస్తున్నటువంటి ఇది కుట్ర, ఇది రాజ్యాంగ కుట్ర. ప్రజల మీద నీకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిని తీసుకొచ్చుకుంటున్నాడు, కానీ మిగతా వాళ్ళని చీలుస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి తీర్పు అనేటువంటి ఉండదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమం అనేటువంటిది జరగాలి. ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది తీర్పుతో పాటు రాజకీయ ఉద్యమం కూడా మారాలనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని రాజకీయంగా కూడా ఆలోచిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునివ్వటం జరిగింది. ఈరోజు ఆగస్టు 1న వచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, పంజాబ్కు సంబంధించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు 2004 ఈవీ చెన్నయ్య తీర్పునే అనుసరించాలని ఆంధ్ర తెలంగాణ మాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తే ఈ ప్రభుత్వాలు కూల్చడానికి 2 తెలుగు రాష్ట్రాల మాలలు సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే మందకృష్ణ మనువాదుల చేతిలో కీలుబొమ్మ, మాలల చేతిలో మనువాదులు కీలుబొమ్మని మేము చెప్పదలుచుకున్నాం.
ఒంగోలు సెయింట్ జేవియర్స్ 50వ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు మైత్రసనం బిషప్ ఎండి ప్రకాశం వాక్య సందేశం అందజేశారు. 50 ఏళ్ల సెయింట్ జేవియర్స్ చర్చ్ చరిత్రలో సేవ చేసిన ఎంతో మంది దైవ సేవకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు వచ్చిన విచారణ గురువు ఎండి ప్రకాశం, జోసెఫ్ మనీలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సంఘ కాపరులకు ఘనంగా స్వాగతం పలికారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవుని చిత్తానుసారం 50 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ జేవియర్స్ చర్చ్ ప్రతిష్టకు పాటుపడిన ఎంతో మందికి ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని సేవకై పరితపించేవారు ఉండడం వల్లే 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి చర్చ్ ఫాదర్ అల్ఫోన్షా అధ్యక్షత వహించి ఉత్సవాలను నడిపించారు. సెయింట్ జేవియర్స్ చర్చ్ కౌన్సిల్ మెంబర్ వేము రమేష్ ఆధ్వర్యంలో చర్చ్ కోయర్ బృందం, సిస్టర్ జయశీల, దేవమణి తదితరులు క్రీస్తు గీతాలు అద్భుతంగా ఆలపించారు. అనంతరం విచారణ గురువులు ఎండి ప్రకాశం, జోసెఫ్ మనీలను ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకి విచ్చేసిన క్రైస్తవులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ గుడి లేదా మాకు గల ప్రేమానురాగములను మీకు మాకు స్ఫురింపచేయుగాక. అనేకులకి గౌరవాన్ని చేయించేటువంటి వారు ఇద్దరు కమిటీ సభ్యులు దయచేసి బోర్డింగ్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు వాటి వెనుక దయచేసి రాయకండి. దయచేసి కొంచెం నాకు సహకరించాలని కోరుతున్నాము. గాయక బృందం దొరుకును
సెయింట్ జేవియర్ చర్చ్ యొక్క పాటి జ్ఞానారెడ్డి. సెయింట్ జేవియర్ దేవాలయ స్వర్ణోత్సవ వేడుక కృతజ్ఞుడయుండు కీర్తన గ్రంథము బాట వేసిన మన సెయింట్ జేవియర్స్ గత 50 ఏళ్లుగా కేవలము మతం కొనాలనడంలో అతిశయోక్తి లేదు. సెయింట్ జేవియర్ మరి ప్యారిష్ అన్నది ఈ చర్చి, ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్మించబడి దేవునికి ప్రతిష్ఠించబడి 50 సంవత్సరాలు నిండి ఉన్నది. కాబట్టి ఈ 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని గోల్డెన్ జూబిలీగా, స్వర్ణోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క విచారణను నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క స్వర్ణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇందుకు గాను ఇప్పుడు మేము పూజా ప్రార్థనలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క పూజలో, ఆరాధనలో మన యొక్క దేశం కోసం, మన ప్రజలందరి కోసం, మన దేశ పాలకుల కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా ప్రార్థించడం జరుగుతుంది. అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క ప్రార్థనలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ ఆశీర్వదించుదురుగాక దేవుడు. గాడ్ బ్లెస్ యు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.